తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ మహేష్ దత్తును పదవి నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మైనింగ్ శాఖ సెక్రటరీగా టీఎస్ఎండీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ దత్ స్థానంలో గతంలో గవర్నర్ సెక్రటరీగా పనిచేస్తున్న సురేంద్ర మోహన్కు మైనింగ్ శాఖ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. నిన్న మైనింగ్ శాఖ ఆదాయంపై రివ్యూ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహేష్ దత్ జీఏడీకి రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించడంతో ఐఏఎస్ అధికారులు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి ఫోన్ లైన్ లో అప్డేట్స్ అందిస్తారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, సచివాలయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులకు సంబంధించినటువంటి విషయం మీద మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చాలా జాగ్రత్తగా ఉంటా ఉన్నారు. ఇప్పటికే ఒకరిద్దరి అధికారులకు సంబంధించినటువంటి విషయంలో ఇంటర్నల్ గా సీరియస్ అయినటువంటి విషయము, అదేవిధంగా చాలా వరకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రాన్స్ఫర్ రూపంలో వాళ్ళందరినీ కూడా స్థానచలనం కల్పిస్తా ఉన్నారు. ఇక నిన్న సీఎం రివ్యూ చేసేటువంటి సందర్భంలో కొంతమంది అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా గత ప్రభుత్వానికి లీకులు అందిస్తున్నారన్నటువంటి విమర్శలు అధికారుల మీద ఉన్నాయి. ఇక మైనింగ్ శాఖ సెక్రటరీగా అట్లాగే టీఎస్ఎండీసీ ఎండీగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ మహేష్ దత్ ఎక్కాను ట్రాన్స్ఫర్ చేసినట్లు అధికారికంగా మనకు తెలుస్తా ఉంది. ఆయనను డైరెక్ట్ గా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆయన స్థానంలో గతంలో గవర్నర్ సెక్రటరీగా పనిచేసినటువంటి సురేంద్ర మోహన్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఒక ఐఏఎస్ అధికారి మీద ఎలాంటి విమర్శలు లేకుండా, పూర్తి స్థాయి యొక్క రిపోర్ట్ లేకుండా ఇట్లా ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి అన్నటువంటి విషయం మీద సెక్రటరియట్ అంతా చర్చ జరుగుతుంది. మరి దీని మీద రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం అధికారుల తీరు మీద ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా రేపు జూన్ సెకండ్ వీక్ లో ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్లు అట్లాగే స్థానచలనాలు ఉంటాయన్నటువంటి అంశాన్ని అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. శేఖర్.